పవన్ కళ్యాణ్ గారు మొన్నటి వరకు ఏం చేసినా ఆయన ఒక ట్రెండ్ సెక్టర్గానే భావించారు ఎన్నికలకు ముందు. ఎన్నికల తర్వాత కూడా ఆయన గెలిచిన తర్వాత కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత అంతే స్పీడ్. కాకపోతే ఒక్కసారిగా దావోస్ పర్యటన తర్వాత అక్కడికి ఉన్నప్పుడు ఆ టైంలో ఒక దాన్ని యాజిటేషన్ అనడానికి కూడా లేదు. కాకపోతే ఒక డిమాండ్ ఏదైతే తెర మీదకి వచ్చిందో లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని, లేదంటే సీఎం చేయాలి, ఆ తర్వాత నుంచి కాస్త సైలెంట్గా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ సడన్గా ఒక్కసారిగా ఆయన సనాతన ధర్మం లేదంటే హిందూ ధర్మ పరిరక్షణ అంటూ మళ్ళీ దక్షిణాది ఆలయాల సందర్శన అంటూ కొత్తగా ఒక దీక్ష తీసుకొని మళ్ళీ బయలుదేరారు. అసలు ఏంటి అంటే ఇది కూడా రాజకీయాల్లో ఒక భాగమని అనుకోవాలా, లేదంటే ఆయన ఏదో కొత్త స్టాండ్ ఏమైనా చూపించాలనుకుంటున్నారా, మా స్టాండ్ ఇదే అని? వాస్తవానికి భారతీయ జనతా పార్టీ చేయాల్సిన పనులన్నీ పవన్ కళ్యాణ్ చేస్తున్నారు ఇటువంటి అనేది ఒకప్పుడు మొన్న తిరుమల ఇష్యూ జరిగినప్పుడు ఈయన సనాతన ధర్మం అని చెప్పి ఆ దీక్ష తీసుకున్నప్పుడు అప్పుడు ఒక ప్రచారం జరిగింది, అందరాలా అనుకున్నారు. మళ్ళీ మొన్న కూడా తెలుగుదేశం పార్టీ చేయాల్సింది ఈయనే రంగంలో దిగారు, చైర్మన్ని ఈఓని సారీ చెప్పమన్నారు అనేది. అంటే వేరే పార్టీలు చేసే పని పవన్ కళ్యాణ్ చేస్తున్నారు అనుకోవడం తప్ప ఈయన ఇండివిజువల్గా నా పార్టీ స్టాండ్ ఇది అనేది ఏం చెప్పలేకపోతున్నారా, లేదంటే ఏమన్నా ఒక కన్ఫ్యూజన్లో, ఒక అయోమయంలో, లేదంటే ఒక డిప్రెషన్లో ఏమన్నా ఉండి ఆలయాల దర్శన బాట పట్టారా? అసలు ఏంటి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ స్టెప్ వేసినా అంటే ఫ్యాన్స్కి ఏమో అద్భుతం ఆహాన్ని చప్పట్లు కొడతారు, మనలాంటి వాళ్ళకి మీడియాకి ఏదో కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది, ఇంకా క్లారిటీ ఎక్కడో మిస్ అవుతున్నట్టే ఉంటుంది. ఇప్పుడు కూడా ఆ తరహాగా ఏమైనా కనిపిస్తోందా? సంథింగ్ రాజకీయం ఏదో చేంజ్ అవుతున్నట్టు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ని కన్విన్స్ చేసి దారికి తెచ్చుకోవడం లేదా ఆయన దారికి వెళ్ళడమో చేయాలి. ఎందుకు అంటే నాకు మొన్న మధ్యన సినిమా ఏది ఛత్రపతి అనుకుంటా కదా, మా ప్రభాస్ సినిమా ఒకటి, దాంట్లో ఈ శివాజీ షిండే వాళ్ళ తమ్ముడిని చంపేస్తాడు హీరో. ఆ తర్వాత శివాజీ షిండే వస్తాడు. ఆ టైంలో వీళ్ళిద్దరు కొట్టుకుంటుంది. అంటే ఇతను హీరో అందరినీ చంపేయడం చూసేసి ఈలోపు అతను వస్తున్నాడని తెలిసి ఈ గొడవ అంతా మనకెందుకని మినిస్టర్ వీళ్ళని మెయింటైన్ చేసే మినిస్టర్ కోట శ్రీనివాసరావు హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయిపోతాడు. లోపలికి ఎవరు రాని ఇద్దరు రకరకాల రోగాలు ఉన్నాయి, చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు, నెల దాకా ఎవరిని గెలవడని చెప్తాడు అని చెప్పమంటాడు డాక్టర్. డాక్టర్ అదే మొక్క బయట చెప్తా ఉంటాడు TV9 వాళ్ళకి, అంటే TV9 పెట్టారు అక్కడ. ఇప్పుడు నేను చూస్తే ఎట్టుందంటే ఈయనేమో పవన్ కళ్యాణ్ ఏమో పవన్ కళ్యాణ్ నిన్న మీటింగ్కి రావాలి, మొన్న క్యాబినెట్కి రాలా, తీవ్రమైన నడుము నొప్పి, సయాటికా నడుము నొప్పి, తర్వాత వైరల్ ఫీవర్ అన్నారు. ఓకే, స్పాండిలైటిస్ అన్నారు, అది దాంతోపాటు వైరల్ ఫీవర్ అన్నారు. దెన్ అందువల్లనే మనం కూడా అనుకున్నాం. ఆ తర్వాత వచ్చేటప్పటికి నిన్న మినిస్టర్స్తో సెక్రటరీల మీటింగ్ చంద్రబాబు గారిది, దానికి అటెండ్ కాలేదు. నిన్న నాదెళ్ల మనోహర్ గారు అక్కడ చెప్పారు, ఇట్లాగా పంచాయతీరాజ్ రివ్యూ అప్పుడు ఇట్లాగా మాకంటే అక్కడ చంద్రబాబు గారు ఏమన్నారు, నేను ఫోన్లో ట్రై చేశాను, ఆయన అందుబాటులోకి రాలేదు అని చెప్పారు. అండర్లైన్ ఇట్. ఈనాడులో రాసిన వార్త అది మళ్ళీ ఏ సాక్షిలోనో రాస్తే రెచ్చగొట్టే వార్త అనుకోవచ్చు, విభజించే ప్రయత్నం అనుకోవచ్చు. ఈనాడులో రాసిన వార్త చంద్రబాబు పంచాయతీరాజ్ రివ్యూ జరుగుతున్నప్పుడు నాదెళ్ల మనోహర్ జోక్యం చేసుకుని పవన్ కళ్యాణ్ గారికి తీవ్రమైన నడుము నొప్పి కారణంగా రాలేకపోతున్నారండి రివ్యూకి, నెక్స్ట్ ఇంకో 4-5 రోజుల్లో పనిలోకి దిగుతారు అని చెప్పారు అన్నటువంటిది. అంటే అంతవరకు బాగానే ఉంది, ఓకే అంటే సరిపోయేది. లేదా ఈ శాఖల తర్వాత నేను సమీక్షిస్తాలే అంటే సరిపోతుంది, పవన్ గారు వచ్చాక చేద్దాంలే మీరు వెళ్ళిపోండి అంటే అది హుందాగా ఉంటుంది. పంచాయతీరాజ్ ఆయన 5 శాఖలకు సంబంధించి మినిస్టర్ లేకుండా నేను రివ్యూ చేయడం కరెక్ట్ కాదులే, వచ్చాక చేద్దాంలే అంటే సరిపోతుంది, చాలా గౌరవం ఇచ్చినట్టు ఆయన. అలా కాకుండా అక్కడ ఆయన క్యాజువల్గా మాట్లాడేసినటువంటి మాట, ఈ నడు నొప్పిగా ఉంది, బాగాలేదు అని చెప్పాక నేను ట్రై చేశాను, ఫోన్ ఎత్తట్లేదు అంటే ఏమి వెళ్ళినట్టు సంకేతం, ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటే అర్థం ఏంటి అక్కడ? ఇది ఇక్కడ కన్ఫ్యూజన్ అనమాట. ఆ పదం చాలా క్లియర్గా వాళ్ళు ఈనాడు సాధారణంగా సొంత పత్రికే కదా, వాళ్ళు రాసినటువంటి దాంట్లోనే ఈ పదం ఉందన్నమాట ప్రత్యేకించి. దాంట్లో ఈ సందర్భంగా ఈ మాట అన్నారు అన్నటువంటి వ్యవహారాన్ని ప్రత్యేకించి రాశారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ సంథింగ్ ఏదో నడుస్తుంది అన్నటువంటి పాయింట్ ప్రధానంగా కనబడుతుంది. అయితే అంత మాత్రాన ఇంకోటి ఏంటి, కరెక్ట్గా నిన్నటి దానికి అటెండ్ కాలేదు, నిన్న సాయంత్రం వచ్చేటికి ఇవాళ దీనికి వచ్చేటప్పటికి అటెండ్ అవుతున్నారు, ఇది గుళ్ళకెళ్తున్నారు. అది ఇంకా నడువు నొప్పుండి, తీవ్ర నడువు నొప్పుండి, జ్వరం ఉన్నటువంటి మనిషి గుళ్ళకన్నిటికీ విమానాల్లో తిరగలుగుతారా?
బేసిక్గా. అవును, ఎయిర్పోర్ట్ వీడియోస్ కూడా వచ్చినాయి కదా, ఆయన చాలా చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి అంటే ఏమనాలి ఇప్పుడు? కాబట్టి సంథింగ్ ఏదో ఉంది. మొన్నటి ఇష్యూ దగ్గర నుంచి తిరుపతికి సంబంధించిన తొక్కిసలాట తర్వాత జరిగిన ఇష్యూస్, తర్వాత లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, అప్పుడు అనిత ఆవిడే కౌంటర్ ఇచ్చింది ఆయనతో మాట్లాడినట్టు, ఆయన ఎట్లా చెప్పారని, మళ్ళీ చూస్తానని, ఇట్లా అనిత రివర్స్లోనే జాగ్రత్తగా ట్యాకిల్ చేసింది ఆవిడ. పవన్ తన తప్పేం లేదు, పవనే తొందరపడ్డారు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేయగలిగింది. ఆ తర్వాత ఈ తిరుపతి ఇష్యూ జరిగింది. ఆ తర్వాత మరొక వైపున దాని పేరేంటి, తన నియోజకవర్గం దగ్గర పిఠాపురంలో లాండ్ ఆర్డర్ బాగాలేదు, గంజాయి అంటే డీజీపీ అక్కడికే వెళ్ళి ఏం చెప్పారు, అట్లాంటి వాటి మీద నేను చెప్పలేను, మాకు ఫిగర్స్ మీద మాట్లాడతామని చెప్పారు. అంటే కౌంటర్ అయ్యింది అక్కడ. పవన్ మాటకి రివర్స్లో స్పందించినట్టు అయింది. ఇక్కడ ఇప్పుడు ఏంటి పవన్ కళ్యాణ్ ఏం అసంతృప్తితో ఉన్నారన్నది తెలియదు. మొన్న కూడా మీరు ఇది అండర్లైన్ చేశారు లేదో, నారా లోకేష్ గారిని అడిగితే ఈవోని చైర్మన్ని క్షమాపణ చెప్పమన్నారంటే అది ఆయన వ్యక్తిగతం, అది మా స్టాండ్ కాదు అన్నారు లోకేష్ గారు కూడా మీడియా ముందు, డైరెక్ట్గా మీడియా ముందే చెప్పాడు ఆయన కూడా. అంటే ఏదో అంటే ఇద్దరి మధ్య నిజంగా అండర్స్టాండింగ్ మిస్ అవుతుందా ఈ మధ్యన? ఎందుకంటే మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీడియా ముందు మాట్లాడితే ఇంకా బాబు గారు అని సీనియర్ లేరు, మేము ఆయన వెంటే ఉంటాం, ఆయన ఇంకా 10 కాలాలు సీఎం అని అంటారు. కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ప్లస్ ఇంకొకటి ఆయనకి ఏమన్నా మరి బాధ కలిగినప్పుడు లేదంటే మనసులో ఆవేదన ఉన్నప్పుడు ఇలా చేస్తారేమో, సడన్గా సనాతన ధర్మం అంటారు, ఒక దీక్ష అంటారు, డ్రెస్ కోడ్ మార్చేసి సడన్గా ఇలాగ బయటకు వచ్చేస్తూ ఉంటారు. అంటే ఆయన డిప్రెషన్లో ఉన్నప్పుడు ఇలా జరుగుద్దా ఏంటి అర్థం కాదు. ఆయన అడగాలి మనం, ఆయన ఆలోచన ఏంటి అన్నటువంటిది. ఒకటి ముందు వెళ్తున్నారు గుళ్ళకు, మన ఒక మంత్రి స్థాయిలో ఉన్న ఆయన, ఒక డిప్యూటీ సీఎంలో ఉన్నటువంటి ఆయన సనాతన ధర్మం కోసం వెళ్తున్నారు, సంతోషిద్దాం ఆయన గుళ్ళకి వెళ్తున్నందుకు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడైతే సంథింగ్ ఏదో ఒక చిన్న గ్యాప్ అయితే ఆరంభమైంది, దాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం. మొన్నప్పటికీ మళ్ళీ వెంటనే ఏదో ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు, చంద్రబాబు గారు గొప్ప నాయకుడు అది ఇది అనేసి. మళ్ళీ ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సంథింగ్ అంటే ఒకటి మొన్న సోషల్ మీడియాలో వచ్చింది మాత్రం పెద్ద టార్గెట్ చేశారు జనసేనని, అది క్లియర్గా కనబడింది కదా. ఏది కాదు, తిరుపతి ఇష్యూ తర్వాత చాలా పెద్ద వీళ్ళిద్దరి మధ్యన వార్ నడిచింది కదా, అప్పుడే డిప్యూటీ సీఎం పాయింట్ వచ్చింది. డిప్యూటీ సీఎం పాయింట్ వచ్చినప్పుడు ఇక పవన్ కళ్యాణ్ని భారీగా టార్గెట్ చేశారు. అప్పుడు వీళ్ళు వాళ్ళు తిట్టుకోవడం, చివరికి అప్పుడే కదా పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది, తొందరపడద్దు వాళ్ళ ట్రాప్లో పడద్దు అనేటటువంటిది. అక్కడ ఎవడూ ట్రాప్ వేసింది కదా, జనసేన కార్యకర్తలతో వీళ్ళు ట్రాప్ వేస్తారా, లేదు జనసేన అధికార ప్రతినిధులతో వైసీపీ వాళ్ళు ట్రాప్ వేస్తారా, బేసిక్గా అట్లాంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ. కాబట్టి సంథింగ్ అక్కడ ఆ డిప్యూటీ సీఎం పాయింట్ ఇటు ఈ క్షమాపణలప్పుడు ఇష్యూస్ దగ్గర ఇది ఉంటే కన్విన్స్ చేయాల్సి ఉంటుంది ఆయన్ని. కన్విన్సా కన్ఫ్యూజా ఏం జరుగుతుందనేది తేలాలి. అవును అవును, కానీ ఒకటిసారి ఇప్పుడు ఆయన సడన్గా ఈ దీక్షలు తీసుకొని సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి ఇప్పుడు నడుం బిగించాల్సినంత సిచ్యువేషన్ సడన్గా ఎందుకు వస్తుంది? ఇదేమి సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమం ఏం కాదు, ఆయన గుళ్ళెళ్ళి దర్శనం చేసుకుంటున్నాడు ఆ హోదాలో, ఆయనకి మంచి రిసీవింగ్ ఉంటుంది, ఆ హోదాలో ఆయన రిసీవింగ్ ఉంటుంది. అందులో వరుస పెట్టి 4 రోజుల పాటు అంటే అన్ని గుళ్ళు 11 గుళ్ళు అట, అవన్నీ విడిగా అప్పుడైతే కనుక బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆ ఫ్లైట్ ఖర్చులు అన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది ఆటోమేటిక్గా. ముందు మనసు స్వాంతం చేకూరుద్దేమో, దేవుణ్ణి అడుగుతున్నాడేమో ఏం చేయాలి నేనని చెప్పేసి, అంటే ఒక రకంగా ఆయన ఇంకా అంతే. అందుకోసం దేవుణ్ణి అడగ. ఇప్పుడు సాధారణంగా మనకైనా సమస్య వచ్చినప్పుడు గుడికి పోతాం, దేవుడి దగ్గర కూర్చుని ఏదో తెలుసుకుందాం అనుకుంటాం, అట్లాంటిది అయ్యి ఉంటుంది. ఇదంతా జన సైనికులకి ఏమన్నా కొంచెం అయోమయంగా ఉంటుందా సార్ ఈ సిచ్యువేషన్? వాళ్ళకి ఇదేం పట్టదండి. మళ్ళీ పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేదన్న మాట్లాడితే, పవన్ కళ్యాణ్ రేపు పొద్దున మనం తెలుగుదేశానికి వ్యతిరేకం అంటే కనుక వీళ్ళందరికీ అప్పుడు రెచ్చిపోతారు. లేదు మొన్నటి వరకు చాలా యాక్టివ్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా డియాక్టివేట్ మోడ్లోకి వెళ్ళిపోయారు ఒక దాదాపు 15 రోజుల నుంచి మనం గమనిస్తే. అంటే మధ్యలో సినిమా కూడా ఉంది అనుకుంటా కదా, ఆ సినిమా షూటింగ్ చివరిలో పెండింగ్లో పడిపోయింది కదా, హరిహర వీరమల్లుది. ఆ షూటింగ్ కంప్లీట్ చేసుకునే పనిలో ఉన్నారంటున్నారు. ఇక్కడే పెట్టారు ఏదో సెట్ అది అని చెప్తున్నారు కదా, తాడేపల్లి దగ్గరలో ఎక్కడ పెట్టారు అనేటువంటిది. ఆ షూటింగ్ ఆస్పెక్ట్లో సైలెంట్ అయ్యారు కొంత, బట్ రోజు పేపర్లో స్టేట్మెంట్లు ఇప్పించడం అవి మాత్రం నడుపుతూ వచ్చారు, ట్విట్టర్లో ట్వీట్లు ఇవి. అదే టైంలో ఇప్పుడు తర్వాతన ఈ అనారోగ్యం అన్నటువంటి కారణం తర్వాతనే కన్ఫ్యూజన్ ఉంది. అంతకుముందంటే సరే సినిమా కోసం వెళ్ళారులే అనుకున్నాం మనం కూడా. కొద్ది క్యాబినెట్ మీటింగ్కి ఆయన కంపల్సరీగా అటెండ్ అవుతాడు, అట్లాంటి ఆయన అటెండ్ కాకపోవడం
అనారోగ్యం అని చెప్పడంతో ఓహో సీరియస్ ఏమో అనుకున్నాం. కానీ ఇవాళ చూస్తే ఈ రెండింటి మధ్యన పొంతం లేదు. అందుకనే ఛత్రపతి గుర్తుకొచ్చింది మనకి. ఇదే టైంలో సార్ ఓకే దీనికి లింక్ ఉందా లేదా అనేది నాకు ఐడియా లేదు, కానీ మీరు చెప్పాలి. చిరంజీవి గారు చేస్తున్న ప్రకటన, చిరంజీవి గారు కేంద్ర మంత్రుల దగ్గర అవుతున్న నేపథ్యంలో అందరిలో ఒక అయ్యమయ్యారు. ఓకే ఆయనైతే క్లారిటీ ఇచ్చేశారు, నేను అసలు రాజకీయాలకు దూరం, మళ్ళీ రాజకీయాల్లోకి నేను రాను అని చెప్పేసి ఆయన క్లారిటీ ఇచ్చేశారు. అదే టైంలో తాను చేయాలనుకున్నది జనసేన ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రజాసేవలోకి వచ్చారు. ఇంకా అంటే ఆయన వారసత్వం, రాజకీయ వారసత్వం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారంటూ ఆయన ఒక స్పష్టమైన ప్రకటన ఇవ్వడాన్ని ఎలా? బేసిక్గా చిరంజీవి ఒకసారి లాస్ట్ వీక్ మీరే అనుకుంటా డిబేట్ అడిగినప్పుడు కూడా నేను చెప్పాను, ఆయన రాడు రాజకీయాల్లోకి, మోడీను వీళ్ళు పిలుస్తున్నారు, లేకపోతే కాంగ్రెస్కి వెళ్తారా, లేకపోతే బీజేపీనా, లేకపోతే రాజ్యసభ సభ్యత్వం అంటే ఆయన తీసుకోడు, సమస్య లేదు. వీళ్ళు ఎవరో ఆయన తీసుకోడు. ఆయనకి ఆ పదవుల మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకంటే రాజకీయాల్లోకి ఉన్నప్పటి నుంచి ఒకళ్ళు పాజిటివ్ అయితే మిగతా 5 వ్యతిరేకమే ఉంటారు, తిడతానే ఉంటారు. ఈలాంటోడు పెద్ద మనిషిలాగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఒకప్పటి దాసరి నారాయణరావు ప్లేస్ ఆక్యుపై చేసుకోవాలనుకున్నాడు సినీ ఇండస్ట్రీలో. దాసరి నారాయణరావు స్థాయికి ఈయన స్థాయికి చాలా తేడా ఉంటుంది. ఇది హీరో ఆస్పెక్ట్. బట్ సినిమా ఇండస్ట్రీ పరంగా చూస్తే దాసరి నారాయణరావు అక్కడ అందరి తల్లో నాలుక లాంటాడు. ఈయన నిర్మాతలకి, దర్శకులకి ఇది, తర్వాత అభిమానులకి లెక్క ఈయన. కాబట్టి ఇప్పుడు ఈయన ఆ పాత్రలోకి వెళ్ళిపోవాలి అంటే ఈ మధ్యలో ఇది వస్తుంది సమస్య. సినిమా వాళ్ళు కూడా ఈయనకి పెద్దరికం ఇద్దాం అనుకుంటే, లేదు అటు వెళ్ళిపోతాడు, మళ్ళీ రేపు నేను ఏదో పార్టీలోకి వెళ్ళిపోతే మనం ఇరుక్కుపోవాలనేటువంటి ఫీలింగ్ ఉన్నారు. ఇప్పుడు ఈయన క్లియర్ ఇచ్చేశాడు, నన్ను ఇక సినిమా పెద్దగా చూసుకోండి, నేను ఇక రాజకీయాల వైపుకు పోను, రాజకీయాల పరంగా మా తమ్ముడు అంటూ నేను జోక్యం చేసుకుని అతను గెలవాలని నేను కోరుకుంటాను, ఎందుకంటే మళ్ళీ వాళ్ళ అభిమానుల నుంచి ప్రాబ్లం రాకుండా. కాబట్టి క్లారిటీతోనే ఉన్నారు అనమాట. ఇక దీనికి అసలు పొంతం లేదు. అదంటే కాపు సామాజిక వర్గానికో, లేదంటే ఒకప్పుడు పీఆర్పీని వెనకుండి కొంతమంది కాపు సీనియర్లు నడిపించారు, అలాంటి వాళ్ళకి మన రాజకీయ పార్టీకి జనసేన అనే సంకేతం డైరెక్ట్గా ఇంకా ప్రజారాజ్యం గురించి వాళ్ళు ఆలోచించేవాడు ఎవడున్నాడు? ప్రజారాజ్యం వాళ్ళందరూ ఎప్పుడో తెలుగుదేశానికి పోయారు, కాంగ్రెస్కి పోయారు, లేకపోతే బీజేపీకి పోయారు, ఎప్పుడో వెళ్ళిపోయారు. ఇంకా అప్పటి ప్రజారాజ్యం వాళ్ళు చిరంజీవి గారు మళ్ళీ వచ్చేదో మన జీవితాలు బాగు చేసేస్తారని వెయిట్ చేసి ఆయన వాళ్ళు చెప్పాడు కాబట్టి జనసేనకి వెళ్ళాలనుకున్న వెర్రోడు ఎవడు లేడు. అందులో కొంతమంది వచ్చేసి జనసేనలో ఆల్రెడీ చేరిపోయారు. వాస్తవంగా చెప్పాలంటే చిరంజీవి ఆలస్యంగా చెప్పారు ఆ ముక్క. ఈ ముక్క మొదట్లోనే చెప్పు ఉండాల్సింది. ఇదివరకు ఎందుకు చెప్పలేదా ఈ ముక్క అంటే, జగన్తో అందరితో మంచోడు అనిపించుకోవాలనుకునే క్రమంలో జగన్తో కూడా ర్యాపో మెయింటైన్ చేసే టైంలో ఇట్లాంటివన్నీ మనకెందుకులే రాజకీయ కాంట్రవర్సీలు అనుకున్నాడు ఆయన. అప్పుడు అంటే జనసేనకు మద్దతు ఆ టైంలో అంటే జగన్ రానిచ్చేవాడు దగ్గరికి బేసిక్గా. కాబట్టి అప్పట్లో మాట్లాడలేదు. జగన్ పని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో కూడా తనకు ప్రాబ్లం లేదు. ఇక్కడ కూటమిలో పవన్ ఉన్నాడు, అక్కడ అతనితో ప్రాబ్లం లేదు రేవంత్తో. కాబట్టి ఇప్పుడు ఓపెన్గా చెప్పేశాడు అనమాట. అంటే వాళ్ళ ఓన్ చేసుకున్న ఒక సామాజిక వర్గానికి ఏమన్నా సంకేతం ఇచ్చారా? ఇంకా వాళ్ళ సామాజిక వర్గం ఎప్పుడో ఆయన్ని డిజోన్ చేసుకుంది రాజకీయంగా. వాళ్ళు పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకున్నారు ఆల్రెడీ. సరే సహజంగా చిరంజీవి గారిని అనుకున్నావు, నువ్వు చేస్తున్నావు దేవుడు అని చెప్పేసి అని కూడా అంటున్నారు కదా. ఇక వాళ్ళ దేవుడు ఆయనే అంతే. అంతే, రైట్. చూద్దాం. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉందా? ప్రస్తుతం అయితే ఆయన దైవ దర్శనాల్లో ఉన్నారు, కానీ ఏదో ఉంది, ఏదో చేయబోతున్నారు, లేదంటే మనసులో ఏదైనా ఒక ఆవేదన ఉందా ఏంటనేది అయితే జన సైనికుల్లో కూడా ఉంది, కానీ బయటపడట్లేదు. ఆ క్లారిటీ అని వస్తుందేమో భవిష్యత్తులో. ఆయన ఈ టూర్ ముగించుకొచ్చిన తర్వాత, లేదంటే రేపు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉన్నాయి కదా పిఠాపురంలో మార్చిలో, అప్పుడైనా ఏమన్నా పార్టీ దశ దిశకి సంబంధించి ఏమైనా ప్రకటన చేస్తారు.